హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ అయిన గంట ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది మీకు మొదలు కనిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది అందరికి కూడా రీచ్ అవుతుంది. అదేవిధంగా తెలంగాణలో ఉన్న పెన్షన్దారులకు సంబంధించి గొప్ప శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా మనం ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా వీలైన త్వరగా వీడియోను కూడా అందరూ కూడా షేర్ చేయండి. ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెన్షన్దారులు అందరూ చాలామంది పెన్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే తీసుకురావడం జరిగింది. కాబట్టి మన ఈ వీడియోలో దాదాపు చూసుకున్నట్లయితే మనకి ఇంధన మిల్లకు సంబంధించి అదేవిధంగా మనకు సంబంధించిన ఎంతగానో చేస్తున్న పెన్షన్ల గురించి అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించిన నిధుల గురించి ఇవన్నీ కూడా అదేవిధంగా కొత్త రేషన్ కార్డుకు సంబంధించిన ఈ యొక్క 4 పథకాల గురించి పూర్తి సమాచారం అంతా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. కాబట్టి వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. వివరాలకు వెళ్ళిపోయినట్టయితే పెన్షన్దారులకు ఉద్యోగులకు 4,16, 6,16 జిల్లాల వారికి జమ. ఎవరైతే తెలంగాణలో పెన్షన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. గతంలో మనకు 2016, 3,016 అదేవిధంగా మనకు బీఆర్ఎస్ హయాంలో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పెన్షన్ అనేది ఎవ్రీ మంత్ చూసుకున్నట్లయితే ప్రతి నెల మనకు కరెక్ట్ టైంకి అయితే ఆసరా పెన్షన్ అయితే మనకు ఖాతాలో జమ కావడం జరిగింది. అయితే వీటిని మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఇచ్చినప్పుడు తన మేనిఫెస్టోలో 4,16 రూపాయలు అనేది పెంచాలని కూడా సీఎం గారు అయితే హామీలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దాదాపు 1 year కంప్లీట్ అయినా కూడా వీటిపై ఎటువంటి స్పష్టత అయితే లేదు. అయితే నిన్న చాలామంది కూడా ఈ యొక్క ఆసరా పెన్షన్లు పడ్డాయని కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. వాళ్ళ డిస్టిక్లో అయితే చాలామంది వరకు ఒక 10 to 15 డిస్ట్రిక్ట్స్ వరకు మాత్రమే ఈ యొక్క ఆసరా పెన్షన్లు పడినాయి. మిగతా డిస్ట్రిక్ట్ వరకు అయితే ఈ యొక్క మరి పాత పడలేదు కొత్త పడలేదు అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రభుత్వం అయితే చర్చించిన త్వరగా వీటన్నిటిని కూడా బదిలీ చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేయడం జరుగుతుంది. అయితే ఈ జిల్లాలకు అయితే దాదాపు అయితే ఒక 10 నుండి 15 జిల్లాల వరకు మాత్రమే ఆసరా పెన్షన్ అయితే పడడం జరిగింది. మిగతా డిస్ట్రిక్ట్స్ వారికి ఈ యొక్క జిల్లాలకు అయితే పడడం. దాదాపు చూసుకున్నట్లయితే మనము సిద్దిపేట అయినా అదేవిధంగా నిజామాబాద్ సంబంధించి అదేవిధంగా ఖమ్మం సంబంధించి అదేవిధంగా మనకు హైదరాబాద్ సంబంధించి రంగారెడ్డి కానీ అదేవిధంగా కరీంనగర్ సంబంధించి కరీంనగర్ వరంగల్ ఇలా చూసుకున్నట్లయితే ఈ జిల్లాల వరకు ఈ యొక్క ఆసరా పెన్షన్ అయితే పడినాం. ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మొదటి విడతగా L1 కేటగిరీ కింద ఎవరైతే ఉన్నారో వారికి ₹1,00,000 అదేవిధంగా 8 ట్రాక్టర్ల ఫ్రీ ఇసుకని అయితే పంపిణీ చేసే దిశగా ఇందిరమ్మ ఇళ్లకు అడుగులు వేయడం జరుగుతుంది. తెలంగాణలో పెన్షన్కు సంబంధించి చాలామంది కూడా రిలీజ్ కానున్నాయి. అదేవిధంగా రైతు భరోసా సంబంధించి ఎకరాకు దాదాపు 3 ఎకరాల వరకు దాదాపు ₹6,000 చొప్పున వారి యొక్క ఖాతాలో మనకు నిన్న వరకు అయితే అన్నీ పడడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డు సంబంధించి మనకు మీ సేవా కేంద్రాలలో ₹50 ఇచ్చి మనకు ఈ యొక్క రేషన్ కార్డు అయితే కొత్తగా అప్లికేషన్ అయితే స్వీకరిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని సద్వినియోగపరచుకొని వీలైనంత వరకు ఆ వీడియోని కూడా అందరూ షేర్ చేయడం ప్రయత్నించండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.